వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఏఐమయమైపోయింది. ఏ ఫీల్డ్లో ఉన్నా వాళ్ళు మస్ట్గా టెక్నాలజీని నేర్చుకోవాలి. అందుకే నిఖిల్ గుండా నిర్వహిస్తున్న తెలుగు ఏఐ అకాడమీలో చాలామంది అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, చిన్న పిల్లల తల్లులు, వివిధ కారణాలతో ఉద్యోగం మానేసి ఇంట్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ కోర్సులు నేర్చుకుని వాళ్ళు ఇంటి దగ్గర నుండే డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. సో నిఖిల్ గుండా యొక్క ఏఐ అకాడమీలో, సూపర్ ఏఐ అకాడమీలో ఇలా ఒక కోర్స్ నేర్చుకున్న శ్వేత మనతో ఉన్నారు. సో తాను ఇప్పుడు జస్ట్ 21 డేస్లో ఈ కోర్స్ కంప్లీట్ చేసి దీని ద్వారా డబ్బులు కూడా సంపాదిస్తూ ఉన్నారు. మరి తన ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి మనతో పాటు స్టూడియోలోకి వచ్చారు. సో మాట్లాడదాం. హాయ్ శ్వేత గారు. హాయ్ మేడం. సో ఏం చదువుకున్నారు, ఎక్కడుంటారు, ఏంటి? యాక్చువల్లీ నేను వచ్చేసి ఉప్పల్లో ఉంటాను మేడం. నా క్వాలిఫికేషన్ వచ్చేసి నేను మాస్టర్స్లో సోషల్ వర్క్ చేశాను, బిఎడ్ మ్యాథమెటిక్స్. 15 years స్కూల్లో టీచర్గా వర్క్ చేశాను. సో నాకు చిన్న బేబీ 2.5 years బేబీ ఉండడం వల్ల నేను ఇంకా జాబ్కి బయటికి వెళ్ళలేక, ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేక, ఇంట్లో బేబీని చూసుకునే వాళ్ళు లేక, జస్ట్ ఒక రోజు యూట్యూబ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే కవిత మేడంది నాకు కవిత గారిది చాలా మంది చూసారు, చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. యాక్చువల్లీ నేను కంటిన్యూస్గా 10 days నాకు ర్యాండమ్గా కనిపిస్తుంటే ఏంటి అసలు ఇంట్లో ఉండి ఆమె ఇంటర్ చదువుకొని సంపాదిస్తుంది అంతా ట్రాష్లే అనుకున్నాను. 10 days కంటిన్యూగా యూట్యూబ్ ఓపెన్ చేయగానే అదే వీడియో, అది ఐ డ్రీమ్ వాళ్ళదే కనిపిస్తే ఎందుకు ఇలా వస్తుంది, సరే ఒకరోజు ఓపెన్ చేద్దామని చేశాను. సగం అంత మొత్తం కూడా చూడలేదు, కొంచెం చూసాను. వాళ్ళు ఇంకా తెలుగు ఏ బూట్ క్యాంప్ అనగానే వెళ్ళాను. సార్ నేమ్ సెర్చ్ చేశాను, తెలుగు ఏ బూట్ క్యాంప్ అని సెర్చ్ చేశాను. సో డీటెయిల్స్ అన్ని జెన్యున్గా అనిపించినాయి. వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. పూర్తిగా కూడా వినలేదు తన ఇంటర్వ్యూ. నేను ఓకే, రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాను వెంటనే. సో ఈ 21 డేస్లో మీరు అంటే డే బై డే ఎవ్రీ డే నేర్చుకుంటూ ఉంటే మీకు కూడా నేను కవిత గారి అంత స్థాయికి వెళ్తాను అని అనిపించిందా? ఎస్ మేడం, అనిపించింది. ఆల్రెడీ వెళ్ళాను కూడా. అంతే? అవునా? చాలా ఈజీగా వెళ్ళిపోయాను. అంటే నాకు కొంత టెక్నికల్ నాలెడ్జ్ ఏం లేకపోయినా, అసలు యాక్చువల్లీ ఏ అంటే ఏంటో కూడా నాకు తెలీదు. అందులో టూల్స్ ఉంటాయని, అసలు ఈ చాట్ జీపీటీ అంటే కూడా నాకు తెలియదు అసలు. ఇందులో జాయిన్ అయిన తర్వాతనే సార్ క్లాసెస్ వింటూ స్టార్టింగ్ లో చాలా స్ట్రగుల్ అనిపించింది. అసలు వేస్ట్ గా జాయిన్ అయ్యానా ఏంటి, చాలా స్ట్రెస్ అనిపిస్తుంది. చిన్న బేబీ, ఇది డైలీ టూల్స్ ప్రాక్టీస్ చేయాలి, సార్ ఇచ్చిన అసైన్మెంట్ కంప్లీట్ చేయాలి. నాకేంటంటే ముందు వరుసలో ఉండడం నాకు చాలా ఇష్టం, వెనకాల ఉండడం కన్నా ఫస్ట్ వరుసలో టాప్ 10 లో టాప్ 5 లో ఉండాలనుకుంటాను. సో దానికోసం సార్ ఇచ్చిన అసైన్మెంట్ అందరికన్నా ముందు నేనే సబ్మిట్ చేయాలి అన్నట్టుగా అనుకొని అలానే కంప్లీట్ చేశానండి నేను. మీరున్నది టీచింగ్ ప్రొఫెషన్ కదా, అంటే మీరు ఈ ఏఐ కోర్సు ఎందుకు నేర్చుకోవాలనుకున్నారంటే ఏంటి, మీరు ఏమైనా పెట్టుకున్నారా? అలా ఏం లేదు మేడం. స్టార్టింగ్ అంటే ఆ మేడం నేర్చుకొని లక్షలు సంపాదిస్తున్నారు అన్నారు కదా. సరే ఇంకా అందరు ఏమన్నారంటే నువ్వు ఇంత చదువుకున్నావు, ఇన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఎందుకు చదువుకున్నావు ఇదంతా, నువ్వు ఇంట్లో పెట్టుకోవడానికేనా అంటే బేబీ ఉంది అని అది ఆలోచించట్లేరు ఎవరు. మరి పాపని చూసుకునే వాళ్ళు ఉంటే చేసుకుంటది అన్న థాట్ లేకుండా అలా అనేస్తున్నారు నన్ను. సరే ఏదో చేద్దాం, ఇంటి నుంచే సంపాదించుకోవచ్చు అంటున్నారు కదా, చూద్దాం ఫస్ట్ అయితే నేర్చుకుందాం, నేర్చుకున్న తర్వాత ఏ విధంగా యూజ్ అవుతుందో నాకు అని అనుకున్నాను. కానీ నేను అనుకున్న దానికన్నా నాకు అది ఎక్కువ యూజ్ అయింది. అవునా? ఏం టూల్స్ నేర్చుకున్నారు మీరు అక్కడ? నేను చాట్ జీపీటీ, జెమిని, సునోలో సాంగ్స్ చేయడం, గూగుల్ ఫ్లోలో వీడియోస్ చేయడం, ఇలా చాలా నేర్చుకున్నాను మేడం నేను. ఎవ్రీడే సెషన్స్ ఎట్లా అనిపించేవి మీకు? చాలా బాగా అనిపించేది మేడం. నేను మార్నింగ్ యాక్చువల్లీ ఈవినింగ్ బ్యాచ్ తీసుకున్నాను. పిల్లలతో నాకు చాలా స్ట్రగుల్ అయ్యి మళ్ళీ మార్నింగ్ 6కి అంటే 5:30కే లేసి ఫ్రెష్ అప్ అవ్వాలి కదా, అంత పొద్దున లేవడం ఎందుకు అని నేను ఈవినింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. 1 day విన్నాను, పిల్లలతో సెట్ అవ్వలేదు. మళ్ళీ సార్ని రిక్వెస్ట్ చేస్తే మార్నింగ్ కి చేంజ్ చేశారు వెంటనే. సో ఇంకా మార్నింగ్ అలా తొందరగా లేవడం కూడా అలవాటు చేసుకున్నాను. ఓకే, ఒకవేళ క్లాసెస్ అటెండ్ కాలేరు అనుకోండి, అప్పుడు ఏంటి ఏమైనా ఆప్షన్స్? రికార్డెడ్ ఉండేది మేడం. ఓకే, కానీ ఒక రోజు కూడా నేను మిస్ అనేదే లేదు, నాది మిస్ అవ్వకపోతుండే. రికార్డెడ్ కూడా ఇంతవరకు ఓపెన్ చేయలేదు నేను, ఒక్క రికార్డ్ కూడా ఓపెన్ చేయలేదు, వినలేదు. ఓకే, మీకు ఏ టూల్స్ అయితే బాగుంటాయని నిఖిల్ గారు సజెస్ట్ చేస్తారా, లేకపోతే మీరు ఇవి నేర్చుకుంటారని మీరు చెప్తారా? సరే సజెస్ట్ చేస్తారు మేడం. అంటే మనకి సేఫ్టీగా ఉండే టూల్స్ ఏంటి, ఎలా వాడాలి, ఎంతవరకు వాటిని యూజ్ చేయాలి, వాటితో ఉన్న మంచి ఏంటి, వాటితో ఉన్న నెగటివిటీ ఏంటి అనేది కూడా సార్ అన్ని చెప్తారు మాకు. సో మేము ఏ వేలో వెళ్ళాలి అనేది కూడా క్లియర్ గా చెప్తారు మాకు. సో మేము ఆ వేలోనే వెళ్ళాం మేడం. అండ్ ప్రజెంట్ నేను కూడా 30+ మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చాను. అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. రేపటి నుంచి న్యూ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను నేను.
ఓకే. అంటే నిఖిల్ గారిలాగే మీరు కూడా వేరే Yes, వాళ్ళకి వేరే నేర్పించేంతగా టూల్స్ మీరు నేర్చుకున్నారా అసలు? అవును మేడం. ఆహాహా! చాలా. ఒక ఆర్ఐపీ వీడియో చేయడానికి స్టార్టింగ్‌లో 6 అవర్స్ కంటిన్యూగా కూర్చున్నా నేను. ఆ! అంత కసితోనది చెయ్యాలి నేను అంతే. సార్ చెప్పింది ఆ రోజు చెయ్యాలి. 6 అవర్స్ కంటిన్యూగా కూర్చొని మళ్ళీ ఒక్కటి కూడా నేను పెయిడ్ టూల్ తీసుకోలేదు. అన్ని ఫ్రీ టూల్స్‌లోనే ట్రై చేశాను. హ్మ్. ఓకే. అంటే మీరిప్పుడు వేరే వాళ్ళకి టీచ్ చేయడం ద్వారా ఎర్న్ చేస్తున్నారా? యెస్. స్టార్టింగ్‌లో చేశాను. ఆర్ఐపీ వీడియోస్, సునోతోన్ సాంగ్స్, పోస్టర్స్, హ్మ్. కొన్ని అడ్వర్టైజ్‌మెంట్స్. హ్మ్. ఇంకా రీసెంట్‌గా కొందరు బ్యాంక్ వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అయ్యారు. అంటే వాళ్ళు యాడ్స్‌కి బయట ఇస్తారంట కదా! హ్మ్. సో, అవును. వాళ్ళకి మనీ చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాం మేడం మేము. మేము నేర్చుకుంటాం. మాకు నేర్పిస్తారా? ఇలాంటి యాడ్స్ మీరు చెప్పే దాంట్లో ఉంటదా? అంటే ఖచ్చితంగా ఉంటదని చెప్పినాను. ఓకే. చూపించాను శాంపిల్స్. అయితే మాకు కొంత టైం కావాలి మేడం. మేము నేర్చుకుంటాము. మాకు మనీ సేవ్ అయితది మా బ్యాంక్‌కి అని అడిగారు వాళ్ళు. ఓకే. సో, బ్యాంక్ వాళ్ళకి ఎంప్లాయీస్ కూడా జాయిన్ అవుతా అన్నారు నా దగ్గర. ఓకే. అట్లా. సో, వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఎట్లా? త్రూ అంటే అంతా సోషల్ మీడియా. మొబైల్‌లోనేనా వర్క్? సోషల్ సోషల్ మీడియా? మీడియా తెలిసిన వాళ్ళ ద్వారా వాట్సాప్‌లో స్టేటస్ పెట్టించడం, ఇన్‌స్టాలో అందరిని ఇంకా వాళ్ళని తిట్టుకున్నా మంచిదే. సార్ చెప్పారు మీరందరికీ చెప్పాలి. వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకోమనాలి. ఎన్ని గ్రూప్స్ ఉంటే అన్ని గ్రూప్స్‌లో పెట్టుకోవాలి. సోషల్ మీడియాలో అందరికీ మీకు తెలిసిన వాళ్ళందరికీ పర్సనల్‌గా పంపించాలి. వాళ్ళని స్టోరీలో పెట్టుకోమనండి. హ్మ్. మీరు చేసే వర్క్ మీరు నేర్చుకొని మీ దగ్గరే ఉంచుకోవడం కాదు. 10 మందికి తెలిసేలాగా చేస్తేనే మీ దగ్గర ఇది ఉంది అని ఆ ఆపర్చునిటీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తది అని చెప్పేసని సార్ సజెస్ట్ చేశారు మాకు. ఓకే. కోర్స్ కంప్లీట్ అయ్యాక ఇమ్మీడియేట్‌గా మీరు అంటే వర్క్ స్టార్ట్ చేసారా? ఇమ్మీడియేట్‌గా మేడం. ఓకే. వెంటనే. ఓకే. జస్ట్ ఒక 10 డేస్ ఏమో టైం తీసుకున్నాను. ఒక మంచి రోజు కోసమని హ్మ్. చూసుకొని మళ్ళీ ల్యాప్‌టాప్ లేకుంటే గూడా కొంచెం కష్టమవుద్దని మా హస్బెండ్‌ని కన్విన్స్ చేసి తనే నాకు ల్యాప్‌టాప్ గూడా ఇప్పిచ్చారు. ఓకే. సో, మీ ఫస్ట్ ఇన్‌కమ్ ఎంతో తెలుసుకోవచ్చా? స్టార్టింగ్ వచ్చేసి నేను క్లాసెస్ స్టార్ట్ చేయకముందు నాది 30,000 వరకు వచ్చింది మేడం స్టార్టింగ్‌లో. హుహు. క్లాసెస్ బిఫోర్ స్టార్టింగ్ క్లాసెస్. ఆహాహా! ఇప్పుడు ఆల్రెడీ నేను 30+ మెంబర్స్ అవుట్ అయ్యారు. వాళ్ళది ఒక 60+ ఆల్రెడీ ఇప్పటి వరకే వచ్చింది. ఇంకా మధ్యలో మళ్ళీ రీసెంట్‌గా మొన్న ఒక 30K వరకి నాకు ఒక్కరి నుంచి మొత్తం అడ్వర్టైజ్‌మెంట్స్, ఓకే. పోస్టర్స్, ఆర్ఐపీ వీడియోస్ ఒక క్లయింట్ నుంచే వచ్చినాయి. హుహుహు. అంటే వాళ్ళు బల్క్‌లో తీసుకొచ్చారు నాకు ఆర్డర్. సో, అది నేను తీసుకొని ఒకవేళ టైంకి నేను అందించలేకపోయినా వేరే నాకున్న ఫ్రెండ్స్ ఉన్నారు, టీమ్ ఉన్నారు గదా! సో, వాళ్ళకి ఇచ్చైనా చేపించాను గానీ టైం మాత్రం హ్మ్. చెప్పిన ఇచ్చేసి టైంకి చెప్పినట్టు చేసేస్తాను. వర్క్ స్ట్రెస్ ఏమైనా ఉంటుందా ఇది? చాలా అప్రాక్సిమేట్‌లీ ఉంటది ఎంత మేడం. టైం ఉంటది. ఆ! అంటే మనం దాని మీద పెట్టే కాన్సంట్రేషన్ పైన ఆధారపడి ఉంటది. ఏదైనా మనకు అంత ఈజీగా రాదు గదా! ఇప్పుడు హ్మ్. మనీ సంపాదించడం అని నోటితో చెప్పినంత తేలికైతే కాదు. కానీ ఇది నేర్చుకోవడం దీంతో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇంట్లో అని గాదు. మనం ఎక్కడున్నా వర్క్ జేసుకోవచ్చు. మీకు చిన్న పాపుంది. ఇప్పుడే మిమ్మల్ని చాలా సేపు మాట్లాడనివ్వలేదు. అవును. సో, కొంచెం ఇబ్బందుంటుంది. అలాంటిది మీరు ఇంట్లో ఉండి ఎలా చేయగలుగుతారు? తనింకా ఆ టైంలో ఇంక నాకింకో పెద్ద పాప గూడా ఉంది. తను హ్మ్. నైట్ టైంలో హ్యాండిల్ చేస్తుంది. ఆఫ్టర్‌నూన్ వాళ్ళకి చెప్పే టైంలో పాపని పడుకోబెట్టి చెప్పడము. లేదంటే తనని కూర్చోబెట్టుకొని గూడా క్లాసెస్ జెప్పేస్తాను. హుహుహు. మీకివి నేర్చుకుంటుంటే మీ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయిందా? చాలా బిల్డ్ అయింది మేడం. హ్మ్. సార్ మోటివేషన్ అసలు మామూలుగా ఉండదు. హ్మ్. చాలా బాగా మోటివేట్ జేస్తారు సార్. హ్మ్. ఓకే. సో, ఇంకా దీని ద్వారా ఒక మంచిగా ఫైనాన్షియల్‌గా బాగా సెటిల్ అవ్వగలను అన్న హోప్స్ ఉన్నాయా మీకు? చాలా ఉన్నాయి మేడం. హ్మ్. చాలా ఉన్నాయి. ఇంకా సార్ మాకు ఛాలెంజెస్ పెడతా ఉన్నారు. ఇప్పటికి ఇంకా కోర్స్‌లో నుంచి మేము బయటకొచ్చిన తర్వాత ఇంకా అయిపోలేదు. 1 ఇయర్ వరకి మాకిది జరుగుతూనే ఉంటుంది. ఎవ్రీ సండే సెషన్స్ పెడతా ఉంటారు. హ్మ్. జస్ట్ నిన్ననే ఒకటి ఏంటి సోషల్ మీడియా ఛాలెంజ్ అని పెట్టారు. టాప్ 10లో ఉన్న వాళ్ళకి ఇలా అంటే ఛాలెంజెస్ ఇస్తా ఉంటే ఏంటంటే మాకింకా కొత్తగా నేర్చుకొని అవన్నీ. చేయాలి అన్న ఆత్రుత మాలో ఉంటది అని చెప్పేసని చిన్న చిన్న అమౌంట్స్ అదేదో హ్మ్. పెద్ద పెద్ద అమౌంట్స్ కూడా జస్ట్ హ్మ్. హండ్రెడ్స్‌లో ఉండే అమౌంటే పెట్టి మాకు ఛాలెంజెస్ ఇస్తా ఉంటారు. ఓకే. వాటి కోసం మళ్ళీ సార్ వీడియోస్ ఒక 20 మినిట్స్, 30 మినిట్స్ వీడియోస్ జేయాలి. హ్మ్. ఆయన అంత స్ట్రెస్ తీసుకుంటూ మాకంత హెల్ప్ జేస్తున్నారు సార్. ఓకే. మీరు అంటే టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉన్నారు ఫర్ పాస్ట్ 15 ఇయర్స్. మధ్యలో గ్యాప్ వచ్చింది. అప్పటి వరకు మీరు ఎర్న్ చేసుకున్నారు. ఎంతో బాగా చదువుకున్నారు. ఎన్నో డిగ్రీలున్నాయి మీకు. యెస్. గ్యాప్ వచ్చి ఇన్‌కమ్ మళ్ళీ సంపాదించడం ఆగిపోయి, ఆ తర్వాత ఈ కోర్స్ నేర్చుకొని మళ్ళీ సంపాదిస్తూ ఉంటే ఆ ఫీల్ ఎట్లా ఉండేది? అస్సలది గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. ఆ! చాలా అంటే చాలా మేడం. ఆ! ఎందుకంటే నేను అప్పుడు 1 ఇయర్ అంతా కష్టపడ్డా గూడా నాకంత అమౌంట్ రాకపోతుండే స్కూల్‌లో. ఓకే. కానీ ఇప్పుడు అది 1 మంత్‌లో కూడా గాదు. జస్ట్ 15 డేస్‌లోనే ఎర్న్ చేస్తున్నా నేను. అప్పుడు హ్మ్. 1 ఇయర్‌లో చేసేది
ఇప్పుడు 15 days లోనే ఎర్న్ చేసిన. ఓకే. మీలాగా చాలా మంది పెళ్ళిళ్ళు అయిపోయి అంటే బాగా చదువుకున్న పిల్లల కోసము లేకపోతే ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవడం కోసము వాళ్ళు జాబ్ చేయకుండా ఇంట్లోనే ఉండిపోతారు. సో మీరే వాళ్ళందరికీ ఎగ్జాంపుల్. సో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ కోర్స్కి సంబంధించి? ఈ కోర్స్ నేర్చుకోవడం అయితే చాలా యూస్ఫుల్ మేడం. ఎందుకంటే సార్ చాలా తక్కువ అమౌంట్‌తోని ఎక్కువ నాలెడ్జ్ ఇస్తున్నారు. అండ్ ఓన్లీ సార్ చెప్పింది ఏంటి, ఏఐ టూల్స్ నేర్పిస్తాను, నేను కొంచెం డిజిటల్ స్కిల్స్ నేర్పిస్తానని చెప్పారు. కానీ అంతవరకే ఆగిపోరు. అసలు లైఫ్ అంటే ఏంటి, ఎలా ఉండాలి, మనకు వచ్చే కష్టాలను మనం ఎలా అధిగమించుకోవాలి, అసలు లీడ్స్ ఎలా తెచ్చుకోవాలి, కస్టమర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు ఇవన్నీ కూడా చెప్తారండి సారే. అవన్నీ నేర్పిస్తారు సార్. సో ఇది నేర్చుకోవడం వల్ల డిసడ్వాంటేజెస్ అయితే ఏమీ లేవు, అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకి. మనీ మాత్రం ఎర్న్ చేసుకోవడం పక్కా అండి. అంటే మనం ఒకటి ఇప్పుడు చదువుకుంటాము, కాలేజీలో ఒక 1000 మెంబర్స్ ఉంటారు, 1000 మెంబర్స్ లో ఒక్కరే ఫస్ట్ ర్యాంక్ వస్తారు. అవును. ఎందుకంటే కష్టపడతారు కాబట్టి. ఏదైనా నేర్చుకొని అక్కడే ఆగిపోకుండా దానిపైన వర్క్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ మనం ఆపర్చునిటీస్ అనేది గెయిన్ చేసుకోవాలి. అంటే ప్రెసెంట్ జాబ్ డిమాండ్స్ చాలా తగ్గిపోయింది, జాబ్స్ ఏమీ లేవు. ఇవాళ ఈ కోర్సులకి డిమాండ్ ఉంది, రేపు ఉండకపోవచ్చు కదా? అలా ఏమి ఉండదు మేడం, ఖచ్చితంగా ఉంటుంది. దీంతోనే అడ్వాన్స్డ్ కోర్సెస్ కూడా వస్తున్నాయి. సో మనం ఇటు ఎర్న్ చేసుకుంటూ కొద్దిగా అడ్వాన్స్డ్ నేర్చుకుంటూ కూడా ఇంకా ముందుకెళ్ళొచ్చు. ఇది తగ్గిపోతుంది అనేది అయితే ఏం లేదు ఇప్పట్లో. ఎందుకంటే ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం, అసలు మనం యాక్చువల్లీ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాము. సో ఫ్యూచర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఆల్మోస్ట్ ఒక 10 years వరకైనా ఈజీగా ఉంటుంది మనకి. నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది చాలా. ఓకే. సార్ ఎప్పటికప్పుడు మాకు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ఈ టూల్లో ఈ ఫీచర్స్ వచ్చినాయి, ఇందులో ఈ కొత్త వచ్చినాయి, ఇవి నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. అసలు ఇంకా మేము పెట్టిన దానికన్నా అతను ఇచ్చే నాలెడ్జ్ ఎంత అంటే అసలు మాటల్లో చెప్పలేము, మేము అంత నాలెడ్జ్ ఇస్తారు. ఎవరు చెప్పారు మీకు ఇది సూపర్ ఏఐ అకాడమీ గురించి? ఎవరు చెప్పలేదు మేడం, ఓన్లీ కవిత గారి వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యారు. చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను. ఓకే. సో ఇలాంటివి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, సో చాలా మంది కోర్సులు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు, ఈ టూల్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు, సో ఇలాంటివి వేరే దగ్గర కూడా జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ది బెస్ట్ చూస్ చేసుకోవాలి. సూపర్ ఏ అకాడమీ ది బెస్ట్ మేడం. జెన్యూన్, అసలు చాలా జెన్యూన్. టీమ్ కూడా ఎప్పుడు సపోర్ట్ ఉంటూ ఉంటారు మనకి. రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఒకవేళ క్లాస్ మిస్ అవుతుందన్న ఇంటెన్షన్ కూడా మనకి అవసరం లేదు. అలా మిస్ అయిపోతే ఎట్లా, అసలు మేము మళ్ళీ వినలేదు కదా అన్న భయం కూడా అవసరం లేదు. రికార్డెడ్ క్లాసెస్ వినొచ్చు, హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఎప్పుడైనా డౌట్ ఉన్నా సార్ జస్ట్ ఇన్స్టాలో మెసేజ్ పెట్టినా రిప్లై ఇస్తారు, టీమ్కి మెసేజ్ పెట్టినా కూడా రెస్పాన్సెస్ వస్తూనే ఉంటాయి. మళ్ళీ ఒకవేళ ఇట్లా మా తర్వాత బ్యాచ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాకు అప్రోచ్ కూడా అవుతుంటారు, మేడం ఇలా ప్రాబ్లం వచ్చింది ఎలా సాల్వ్ చేయాలంటే మేము కూడా వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ ఉంటాం. సార్ చెప్తా ఉంటారు, ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకోవాలి, చెప్తూ ఉండాలి అని. అలా కమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడం కోసం ఆఫ్లైన్ సెషన్స్ కండక్ట్ చేశారు సార్. మేము చాలా మంది కమ్యూనిటీ అంతా పరిచయం అయ్యాం మేడం, చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. అసలు ఒక మంచి సూపర్ ఏ ఫ్యామిలీ తయారైంది అసలు సార్కి. ఓకే. మొత్తం అంటే డే బై డే అంటే కాలం మారిపోతుంది. కొన్ని సంవత్సరాలు తరబడి చదివి ఒక టీచింగ్ ప్రొఫెషన్ ఎంచుకొని దాంట్లో మీరు అంటే 15 years మీరు టీచ్ చేస్తే అందులో సంపాదించింది చాలా తక్కువ. జస్ట్ ఒక 21 daysలో ఒక కోర్స్ నేర్చుకొని ఇవాళ మీరు చాలా బాగా ఎర్న్ చేస్తున్నారు. సో ఈ చేంజ్ని గురించి ఏం చెప్తారు? అసలు ఇక మాటల్లో చెప్పలేను మేడం నేను. అది అంతా అప్పుడు ఎన్ని స్ట్రగుల్స్ అంటే, ఇప్పుడు స్కూల్లోకి వెళ్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అది ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయో తెలుసు మాకు. ఒక 8 hours కంటిన్యూగా వర్క్ చేయాలి, ఒక లీవ్ ఇవ్వరు మనకి. అంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా లీవ్ దొరకదు. ఏది వాళ్ళ టైమింగ్స్కి మనం వర్క్ చేయాలి. ఇక్కడ అలా కాదు, ఇది నేర్చుకొని మన టైమింగ్స్లో మనమే బాస్, ఇంకా మనకి ఎవరు బాస్ లేరు. సో ఇలాంటి స్కిల్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా మనం ఇంట్లో ఉండే ఎర్న్ చేయగలుగుతాం. నేనే కాదు మేడం, నాతో పాటు చాలా మంది ఎర్న్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణ అండ్ ఆంధ్ర తెలుగు వాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉన్నారో మీకు తెలుసు. ఇన్ని కోట్ల మందిలో ఇవి నేర్చుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కొందరు నేర్చుకొని వాళ్ళు ఉన్నారు. బిజినెస్ పర్సన్స్ కి చాలా అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒక బిజినెస్ పర్సన్ ఉన్నారు, ఎగ్జాంపుల్ తనకి ఒక పెద్ద కంపెనీ ఉంది, తనకి మనీ కౌంట్ చేసుకోవడం రాదా? వస్తుంది కదా. మరి వాళ్ళు క్యాషియర్ని ఎందుకు పెట్టుకుంటారు? సో ఇప్పుడు ఏ టూల్స్ నేర్చుకున్నంత మాత్రం అందరు నేర్చుకుంటున్నారు కదా, అందరు నేర్చుకుంటే యూజ్ ఏముంటుంది అని అనడం. ఇప్పుడు ఆ బిజినెస్ పర్సన్ కూడా నేర్చుకుంటాడు, కానీ అతనికి టైం ఉండదు. చెప్పాను కదా, మనీ కౌంట్ చేసుకొని వచ్చినా కూడా
ఎందుకు పెట్టుకున్నాడు ఎంప్లాయీని? టైం సేవింగ్ కోసం. సో దీంతో చాలా టైం కూడా సేవ్ అవుతుంది మేడం. మెయిన్ ఇంపార్టెంట్ టైం సేవింగ్. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ ఉన్నారు అనుకోండి, యాజ్ ఎ టీచర్గా నేను చెప్తున్నాను, ఒక లెసన్ ప్లాన్ చేయాలంటే తక్కువలో తక్కువ 1/2 అవర్ టు 45 మినిట్స్ పట్టుద్ది. ఇక్కడ జస్ట్ ఒక 1 మినిట్లో లెసన్ ప్లాన్ రెడీ అయిపోతుంది మనకి. ఓకే, ఇప్పుడు మీతో పాటు జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఒకరి ఎక్స్పీరియన్స్ ఒకరు షేర్ చేసుకుంటారా, మాట్లాడుకుంటారా? చేసుకుంటాం మేడం. సార్ అలా కమ్యూనిటీ బిల్డ్ అవ్వడానికి మాకు ఆఫ్లైన్ సెషన్స్ 3 సెషన్స్ కండక్ట్ చేశారు. మాకు జస్ట్ ఒక 1 మంత్ గ్యాప్ లోనే 3 సెషన్స్. ఓకే, ఇప్పుడు ఇవి నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ ఏం మస్ట్ ఏం కాదా? నో మేడం, ఇంగ్లీష్ అవసరం లేదు. కొద్దిగా లైట్ గా మొబైల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సార్ ప్యూర్ తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. ఓకే, ఫైనల్లీ నిఖిల్ గుండా సూపర్ AI అకాడమీ గురించి ఏం చెప్తారు? అది చాలా అల్టిమేట్ కోర్స్ అండి. సార్ ఇచ్చే మోటివేషన్ అయితే చాలా బాగుంటుంది. సార్ పర్సనల్గా కూడా అసలు ఎవరిని కాదు అని అన్నారు. పర్సనల్గా అప్రోచ్ అయినా కూడా, కాంటాక్ట్ చేసినా కూడా వీళ్ళ కాల్ నేను ఎందుకు లిఫ్ట్ చేయాలి అనుకోరు, వీళ్ళకి ఎందుకు రిప్లై ఇవ్వాలి అనుకోరు. అందరినీ ఈక్వల్గానే చూస్తారు. అందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఏం లేదు. సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా, లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళైనా, ఫ్రెష్గా జాయిన్ అయిన వాళ్ళైనా ఆల్ ఆర్ ఈక్వల్ సార్కి. ఓకే, అంత బాగా ట్రీట్ చేస్తారు అందరినీ. ఓకే, అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి? మీకు జస్ట్ కోర్స్ నేర్పించడమేనా, లేకపోతే దాని త్రూ ఎట్లా ఎర్న్ చేయాలి ఇవన్నీ కూడా సజెషన్స్ ఇస్తారా? టూల్స్ ని ఎలా యూజ్ చేయాలి, ఏ పర్పస్, బిజినెస్ వాళ్ళకైతే ఎలా యూజ్ చేయాలి, మామూలుగా ఇలా బ్యాంక్ పర్పస్ లో అయితే ఎలా యూజ్ చేయాలి, టీచింగ్ ఫీల్డ్ లో అయితే ఎలా యూజ్ చేయాలి. సో ఒక్కొక్కరికి ఏ విధంగా యూజ్ అయితే మీకు సంబంధించి మీకున్న లొకాలిటీలో మీరు ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా చెప్తారు సార్. ఒకవేళ ఇవి నేర్చుకున్నాక ఎర్న్ చేయలేకపోతున్న వాళ్ళకి ఏమన్నా హెల్ప్ లాంటిది దొరుకుతుందా? హెల్ప్ లాంటిది అంటే సార్ దాంట్లో కూడా అప్పుడప్పుడు మనకి హైర్ చేసుకుంటూ ఉంటారు సార్. హైర్ చేస్తూ ఉంటారు. అవి కూడా బయటి వాళ్ళకన్నా ఫస్ట్ ఆపర్చునిటీ సార్ కమ్యూనిటీలో మెంబర్స్ కి ఇస్తారు మేడం. రైట్. స్టార్టింగ్ లో సార్ మాకు ఒక మాట చెప్పారు. ఫస్ట్ డే రోజు అంటే ఓరియంటేషన్ పెట్టారు. మీరు ఇల్లంతా నీట్ గా సర్దుకొని, ఒక 6 days టైం ఉంది కదా, సర్దుకొని క్లాసెస్ వినండి అన్నారు. ఇల్లు సర్దుకోవడానికి క్లాసెస్ వినడానికి ఏం సంబంధం ఉంది అని అనుకున్నాను నేను. ఇప్పుడు అర్థమవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇల్లు సర్దుకోవడం కుదరట్లే. ఇంకా పాసిబుల్ కాదు అని ముందే సర్దుకోమని చెప్పారా? చెప్పారని అనుకున్నాము. ఇప్పుడు ఎక్కడిది అక్కడే ఉండిపోయింది. సర్దుకోవడానికి కూడా నాకు టైం దొరకట్లేదు. ఇటు ప్రాక్టీస్ చేయాలి, క్లాసెస్ చెప్పుకోవాలి, ఏమన్నా లీడ్స్ వస్తే అవి చూసుకోవాలి, అటు కస్టమర్స్ ని సాటిస్ఫై చేయాలి. అసలు ఇంకా చాలా సార్ ఆ మాట ఎందుకు చెప్పినారా అని ఒక 1 month తర్వాత అర్థమైంది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కోర్స్ నేర్చుకునే ముందు మొత్తం అందరు ఇల్లు సర్దుకోండి, తర్వాత కూర్చోవాలి. ఇంకా అక్కడ అస్సలు పాసిబుల్ అనేది అంత టైం, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తే టైం అనేది దొరకదు. సార్ ఇచ్చే టాస్క్లు కానీ, వచ్చే మనకు ఆపర్చునిటీస్ కానీ, అంటే మనం పెట్టే ఎఫర్ట్స్ని బట్టి, ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత గెయిన్ చేయొచ్చు అందులో. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత గారు. మీ ఎక్స్పీరియన్స్ అంటే చాలా మంది వ్యూవర్స్ చూస్తూ ఉన్నారు, వాళ్ళకు కూడా మోటివేట్ చేసినట్లుగా అవుతుంది. సో మిమ్మల్ని చూసి చాలా మంది జాయిన్ అవుతారు, కూర్చున్న దగ్గర జాయిన్ అవ్వాలి. సూపర్ AI అకాడమీలో జాయిన్ అయిన వాళ్ళకి లైఫ్ చేంజింగ్ చాలా ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. నా లైఫ్ లో అయితే చాలా చేంజ్ వచ్చింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే చాలా బిల్డ్ అయింది. డిమోటివేట్ అయ్యాను మేడం. నేను అసలు క్లాసెస్ లో జాయిన్ అవ్వక ముందే చాలా డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోయిన డేస్ ఉన్నాయి నేను. కానీ సార్ మోటివేషన్ తోని పిన్ టు పిన్, అసలు అది ఎట్లా అంటే చెప్పే మాటల్ని నేను మనసు లోతుల్లోకి తీసుకున్నా. ఇంకా ఉంటే ఇలా ఉండాలి, లేదంటే వదిలేసుకోవాలి అన్నట్టుగా అనుకొని ఒక ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు వచ్చాను. అప్పుడు నేను కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయని వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కాల్స్ చేస్తే లిఫ్ట్ చేసే అంత టైం కూడా నాకు లేదు. వరకే వచ్చాను నేను. ఎవరైనా నాకు కాల్ చేయాలన్నా భయపడుతున్నారు. ఫస్ట్ ఈమె ఫ్రీగా ఉందా లేదా మెసేజ్ పెడతారు, ఫ్రీగా ఉన్నారా మేడం ఒకసారి కాల్ చేయొచ్చా, ఈవెన్ ఇంట్లో వాళ్ళైనా సరే. ఎప్పుడైనా కవిత గారితో మాట్లాడారా మీరు? లేదు మేడం, ఒక్కసారి ఫస్ట్ టైం గ్రోత్ వర్క్ షాప్ లో కలిసారు మేడం. అప్పుడు కలిసాను అంతే. ఓకే, రైట్. తర్వాత మేడం ని మళ్ళీ కలిసే ఛాన్స్ రాలేదు నాకు. ఓకే, ఓకే అండి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ థ్యాంక్ యూ సూపర్ AI అకాడమీ. థ్యాంక్ యూ నిఖిల్ గుండా సార్. సార్కి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే నా లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇది, కాబట్టి నేను సార్కి ఎప్పటికీ రుణపడి ఉంటానండి. రైట్.